ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా దేవ, ఉదయకాల సమయంలో నీ దయగల సింహాసనం ఎదుటకు మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి భద్రపరిచి ఆశీర్వదించి దీవించి ఆరోగ్యం ఇచ్చి మమ్మల్ని పోషించి భద్రపరిచి కాపాడిన నీ మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ప్రభు దినం ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మమ్మల్ని సమకూర్చారు. అందుకై నీకు వందనాలు స్థుతులు చెల్లిస్తూ ప్రభు ఈ సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకనూ రావలసిన వారు కూడా సకాలంలో రావడానికి నీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ పాటల ద్వారా వాక్యం ద్వారా నిన్ను హెచ్చించి పూజించి గణపరచుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 47. అందరం కలిసి పాడదాం. గొంతు బాగలేదు, మీరే పాడాలి. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి అని పాడు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో పాపిని రక్షింపబలి ఆయనర్చే మహాకార్యముల పాపిని రక్షింపబలి శత్రుని రాజ్య కులాద్రోషను స్మరి చుడిమి అందరును శత్రుని ఆయనను స్తుతించుడి సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు విడిపించే ఐగుప్తు నుండి జ్ఞాపకముంచుకో
పాట సంఖ్య 133 లేక 131. సర్వకృపానిధి యగు ప్రభువ సకల చరాచర సంతోషం అని పడతాం. 133 లేక 131. సర్వకృపానిధి యగు ప్రభువ సకల చరాచర
ఇదను మన ఆరాధన కొరకై తిమోతికి రాసిన 2వ పత్రిక. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం పేజీ నంబర్ 194. నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోనప్పుడు నన్ను దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చాలు. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. కృప కనికరము కలిగిన దేవా, ఇంతవరకు పాడుకోవడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మాటలు వినడానికి మీ సన్నిధికి వచ్చాం. మాతో మాట్లాడండి. మేమందరం నిన్ను ఆరాధించడానికి నీ పరిశుద్ధ మందిరంలోనికి వచ్చాం. నీ సహాయం మాతో ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి 2వ పత్రిక రాస్తూ ఉన్నాడు. 2వ పత్రిక
ఏమని రాస్తున్నాడు? ఈ 5 వచనాలలో 5 ఆధిక్యతలు చూపిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవునికి ఉండవలసిన 5 ఆధిక్యతలు. మొట్టమొదటిది, నా కుమారుడా, నా కుమారుడా. రెండవది, సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుష్యులు. సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుష్యులు. మూడవది, సైనికుడు, మంచి సైనికుడు. ఏమండి? మంచి సైనికుడు. నాలుగవది, జట్టి అయిన మంచి సైనికుడు. ఐదవది, పాటుపడిన వ్యవసాయకుడు. పాటుపడిన వ్యవసాయకుడు. ఐదవది, దేవుడు వాడుకొనగల పాత్ర. 20వ వచనంలో ఉన్నమాట. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. చాలు. 5 రకాలైన శ్రేష్టమైన ఆధిక్యతలు దేవుడు మానవునికి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనము వీటిని అర్థం చేసుకొని వీటి ప్రకారం జీవించాలని దైవ ఉద్దేశమై ఉన్నది. వీటి ప్రకారం జీవించాలి. ఏమండి? నా కుమారుడా, మానవులను దేవుని కుమారులుగా స్వీకరించింది. ఇది దేవుని కృప. దేవుని కృప. మానవులమైన మనము ఏ పాటి వారం? పాపులం. దేవునికి విరోధంగా ప్రవర్తించేవారం. మన మనస్సు, మన ఆలోచనలు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. దేవునికి లోబడని ప్రజలం. మన లైఫ్ అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఇలాంటి మానవులమైన మనలను దేవుడు కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. మనమందరము దేవుని కుమారులమైపోయాం. ఏమండి? దేవుని సృష్టి అయిపోయాం. దేవుని కుమారులు. చూడండి, కీర్తన గ్రంథకర్త ఏమని రాస్తాడు? కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం. కీర్తనలు 100వ అధ్యాయం. కీర్తనలు 100వ అధ్యాయం 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏమండి? ఎవరు రాస్తున్నాడు గ్రంథకర్త? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఏమండి? యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఎందుకు? ఆయన మనలను పుట్టించెను అంటే ఆయన మనల్ని కనడం కాదు,
చూడండి, ఒకటి ఉందాడా కింద ఫుట్నోట్లో, మనలను మనమే సృజించుకొనలేదు కానీ దేవుడే మనలను సృజించాడు. మన సృష్టికర్త అయిన కాబట్టి దేవుడు మనలను సృజించాడు గనుక ఆయనను ఆరాధించాలి, ఆయనను స్తుతించి గణపరచాలి. అంత మాత్రమే కాదు కానీ మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి దేవుడు మనలను కుమారత్వములోనికి తీసుకొచ్చాడు. నా కుమారుడా, దేవుని కృప మనలను దేవుని కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడింది. మొదటి వచనములో ఏమండి, రెండవ వచనం, మూడవ వచనములో మంచి సైనికుడు అంట. ఏమండి, మంచి సైనికుడు. సైనికుడు మంచోడుగా ఉండకపోతే దేశానికి సమస్య వస్తుంది. ఏమండి, వాడు మంచి పోరాడే సైనికుడుగా ఉండాలి. మూడవదిగా 5వ వచనములో జట్టి అయిన సైనికుడు. 4వదిగా 6వ వచనములో పాటుపడిన వ్యవసాయకుడే. వ్యవసాయకుడు ఎలా ఉండాలంట? పాటుపడిన వ్యవసాయకుడు. 5వది దేవుడు వాడుకొను పాత్ర. దేవుడు వాడుకునే పాత్రగా మనలను దేవుడు ఉంచాడు. దేవుడు మనల్ని తన పనిలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు తన పనిలో మనల్ని ఏం చేయాలంటున్నాడు? వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ ఒక్కొక్క ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ఆధిక్యతలను మనం గ్రహించాలి, మనం అర్థం చేసుకోవాలి. మానవులమైన మనలను ఒక సామర్థ్యము కలిగిన వారిగా తయారు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటిగా నా కుమారుడా అనే మాట గురించి మనం ధ్యానిద్దాం. నా కుమారుడా. మొదటి వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు ముఖము. క్రీస్తు యేసునందున్న కృపచేత, దేవుని కృప మనలను కుమారులుగా స్వీకరించింది. దేవుని కృప, మన మంచితనం, మన భక్తి, మన నీతి కాదు కానీ దేవుని కృప మాత్రమే మనలను కుమారులుగా స్వీకరించింది. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. పౌలు తన జీవితం గురించి తాను తెలియపరుస్తున్నాడు. పౌలు చూడండి, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలా ఏమండి, ఏంటి మీరు వెనకది ముందుకి వెనక్కి చదువుతున్నారు? క్రీస్తు యేసు అంటే యేసు క్రీస్తు అంటున్నారు ఏంటి?
ఏమండి, పౌలు తన జీవితాన్ని ముందు చూపిస్తున్నాడు. క్రీస్తును నమ్మకమునపు, క్రీస్తు యేసు దగ్గరికి రాకమునపు నేను ఎలా ఉన్నాను అంటే, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను. మన జీవితం కూడా దేవుని దగ్గరికి రాకమునుపు ఇలాగనే ఉండి ఉండొచ్చు. ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచక మునుపు ఇలాగనే ఉండి ఉండొచ్చు. పూర్వము దేవుని దగ్గరికి రాకమునుపు దూషకుడను. దూషకుడు అంటే దూషించేవాడు. దూషించడం అంటే ఏంది? దూషించడం అంటే ఏంది? దూషించడం ఏంటి తెలీదా? తిట్టడం. ఏం తిట్టడం? బూతు తిట్టినా ఇప్పుడన్నా, ఇప్పుడు తిట్లా, ఈడు వాడు కూడా తిట్లా. అంత మంచి వాళ్ళు రా. ఏమండి, నేను కానీ మీ ఊర్లో ఉంటే మీరు తిడతారో లేదో తెలుసు నాకు. కాబట్టి నేను తిట్టేవాడిని. రెండవది హింసకుడను, హింసించేవాడిని. ఎలాంటి వాడంట? హింసించేవాడిని. మూడవది హానికరుడను, చంపడానికి కూడా ఇష్టపడేవాడిని. ఎవరిని? యేసు ప్రభువుని నమ్మిన వారిని. అంటే పౌలు అంటున్నాడు, యేసు ప్రభువుని నమ్మేవారిని తిట్టేవాడిని, కొట్టేవాడిని, చంపేవాడిని. ఈయన లైసెన్స్ కిల్లర్. రోమా ప్రభుత్వములో లైసెన్స్ తీసుకున్నాడు. ఎందుకు? క్రైస్తవుల్ని చంపడానికి. అంత మంచోడు ఆయన. అయితే దేవుడు అవన్నీ చూడలేదు, కానీ దేవుడు తనకు దర్శనమిచ్చి 13వ వచనం అంటాడు, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచిన. ఏమండి, తన పరిచర్యకు నియమించాడు అంటే దేవుని పనిలో వాడుకున్నాడు. వాడుకోవడమే కాదు, నమ్మకమైన వాడంట. దేవుని పనికి మనం కూడా దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. దేవుని పనిలో మనం ఎలా ఉండాలి? ఏంటి దేవుని పని అంటే? దేవుని పనిలో యథార్థంగా ఉండడమే దేవుని పని. యేసు ప్రభువుని నమ్మి అన్ని విషయాలలో యథార్థంగా జీవించడమే దేవుని పని. బైబిల్లో భక్తులందరూ చూస్తే చాలామంది నమ్మకంగా ఉన్నారు. నమ్మకంగా ఉండడమే దేవుని పని. యథార్థంగా బ్రతకడమే నమ్మకమైన దేవుని పని. కాబట్టి పౌలు అంటున్నాడు, తన పరిచర్యకు నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఏమండి, క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటే దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నా. ఎందుకు కృతజ్ఞత అంటే, నన్ను తన పనికి వాడుకుంటున్నాడు, నన్ను కుమారునిగా స్వీకరించాడు, నేను నమ్మకమైన వాడినిగా ఉన్నానని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి మన జీవితంలో నమ్మకత్వము చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎవరు చూడలేదు మనల్ని, మనం ఎలా ఉంటే ఏంటిలే అని అనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే. మనల్ని ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నమ్మకమైన వారముగా జీవించాలి అని
దేవుడు కోరుకుంటున్నాడు. రండి. కాబట్టి పౌలు అంటున్నాడు, నమ్మకమైన వానిగా ఉన్న 14వ వచనం, మరియు ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. మానవుని ఎడల మరియు మన ప్రభు యొక్క కృప ఏందంట, మన ఎడల విస్తరించింది. క్రీస్తు యేసునందున్న విశ్వాసము ప్రేమ అత్యధికముగా విస్తరించింది. మానవుని ఎడల దేవుని ప్రేమ, దేవుని కృప అత్యధికముగా విస్తరించింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 15:10. నేను తీలే ఇంకా. ఆయనను కాదు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన నేను అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. ఏమంటాడు? అయినను నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడు. అయినను ఇంత ఘోర పాపాత్ముడైనా కూడా నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప. ఏమండి, మనం అనగలమా? ఈ మాట మనం అనగలమా? మనం ఏదన్నా సంపాదిస్తే ఇదంతా నేను నా జ్ఞానముతో, నా ఆలోచనతో నేను సంపాదించాను అంటాం. అయితే పౌలు వాళ్ళ అనడంలే, అది నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. దేవుని కృప నన్ను అన్ని విధాలుగా క్షేమంగా ఉంచింది. ఏమండి, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. పౌలు దేవునికి అంకితం చేసుకుంటున్నాడు. పౌలు దేవుని యొక్క సార్వభౌమత్వానికి లోబడుతున్నాడు. పౌలు దేవుని దగ్గర ఎంతగానో తగ్గించుకుంటున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడంలో మనం దేవుని దగ్గర తగ్గించుకున్న వారమై, దేవునికి లోబడిన వారమై దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. రోమాపత్రిక 5:8-9 వచనాలు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏమంటున్నాడు? అయితే దేవుడు మన ఎడల తన కృపను వెల్లడిపరచుచున్నాడు. కృపను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా
ఏమండి, మనం ఇంకా పాపులమై ఉండగా మన పాపానికి ప్రతిఫలం ఇవ్వలేదు. మనం ఇంకా పాపులమే. దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని నమ్ముతాం, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుంటాం, అయినా పాపం చేస్తానే ఉంటాం, అబద్ధాలు ఆడుతూనే ఉంటాం, బూతులు తిడుతూనే ఉంటాం. పోదు మనలో నుంచి ఆ స్వభావము పోదు. ఎందుకంటే ఆ స్వభావము మన రక్తంలోనే ఉన్నది. ఆ స్వభావం ఏడుంది? మన రక్తంలోనే. అందుకనే ఒక పాపిని పవిత్రుడుగా చేయడానికి పవిత్రమైన రక్తం కావాలి. ఏ రక్తం కావాలి? మనుషులలో, జంతువులలో, పక్షులలో ఏ దాంట్లో కూడా పవిత్రమైన రక్తం లేదు. కాబట్టి యేసు ప్రభు పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా ఈ భూమి మీదకి వచ్చి మానవునందరి కొరకు రక్తం కార్చి మన పాపముల నుండి మనలను విడిపించాడు. తన ప్రేమ ఎలా చూపించాడంటే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఏం చేశాడు? క్రీస్తు మన కొరకు చనిపోయి రక్తం కార్చాడు. మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేశాడు. ఇంకా ఏం చేశాడు? తన కుమారునిగా స్వీకరించాడు. ఏమండి, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన కృప మన ఎడల వ్యర్థము కాలేదు. దేవుని కృప మన ఎడల వ్యర్థం కాలేదు. కాబట్టి దేవుని కృపను బట్టి మనం దేవుని కుమారులమై ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. ఏమండి, ఆయన రక్తం కార్చి ఏం చేశాడంట? ఆయన రక్తము వలన ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడినాము. యేసు క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు మనం నీతిమంతులముగా తీర్చబడినాము. అది మాత్రమే కాదు కానీ మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేని నుండి? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత ఎలా వస్తుందని చెప్పుకున్నాం గత కాలంలో. వింటున్నారా? దేవుని ఉగ్రత ఎలా వస్తుందని మనం చెప్పుకున్నాం. మర్చిపోయారు? తెగులు రూపం. దేవుని ఉగ్రత తెగులుగా, కరోనాగా వస్తే ఎవరన్నా తప్పించుకోగలడా? ఏమండి, గాలిలో వస్తుంది దేవుని ఉగ్రత. ఏ మానవుడైనా గాలి పీల్చకుండా బ్రతకగలడా? గాలిలో వచ్చిన ఉగ్రతను ఎవడైనా తప్పించుకోగలడా? దేవుని ఉగ్రత భూకంపంలో వస్తే ఎవడు తప్పించుకోగలడు? అంటే ఈ మధ్యలో 12 గ్రామాలు కనపడలేదంట. యూట్యూబ్లలో మీరు చూసారో లేదు? 12 గ్రామాలు ఎటుపోయినాయి? నీళ్ళు వచ్చి లాక్కుపోయినాయి. దేవుని ఉగ్రత మానవుడు తప్పించుకోలేడు. అయితే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆ ఉగ్రత నుండి రక్షణ పొందినాము. ఏమండి, ఆ ఉగ్రత నుండి ఏమైనాం? రక్షణ పొందినాము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం.
ఈ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు తెచ్చిన వారై ఉండగా మీరు సచ్చిన వారై ఉన్నారు. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇప్పుడు మనం బ్రతికినాం. ఒకానొకప్పుడు అపరాధములు పాపములు మనం చచ్చిపోయి ఉన్నాం. అయితే ఇప్పుడు క్రీస్తుతో కూడా మనము బ్రతికినాము. బ్రతికిన మనం దేవుణ్ణి ఆరాధించాలి. సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. ఈ దినం మనం సజీవులమై దేవుణ్ణి బద్ధులమై ఉన్నాం. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.